హాయ్ హలో గైస్ వెల్కమ్ టు స్విఫ్ట్ తెలుగు అకాడమిక్ ఛానల్. ఈరోజు మనం యూఐ ఎలిమెంట్స్లో భాగంగా యూఐ సెగ్మెంటెడ్ కంట్రోల్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అసలు సెగ్మెంటెడ్ కంట్రోల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను మీకు ఇక్కడ సిమ్యులేటర్లో చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక యూఐ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. దీన్నే సెగ్మెంటెడ్ కంట్రోల్ అంటారు. ఈ సెగ్మెంటెడ్ కంట్రోల్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈచ్ దాన్ని ఒక్కొక్క సెగ్మెంట్ అంటారు. ఇది సెలెక్టబుల్ కూడా. మీరు చూడండి ఎలా సెలెక్ట్ అవుతుందో, ఎలా మూవ్ అవుతుందో. సో ఇలా సెలెక్ట్ అయినప్పుడు మీరు ఏమైనా యూఐలో ఏమైనా యాక్షన్స్ కానీ ఏమైనా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు కానీ, ఓకే, లేదంటే వేరే వ్యూకి ఏమైనా తీసుకెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సెగ్మెంటెడ్ కంట్రోల్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒకసారి చూద్దాం యూఐ సెగ్మెంటెడ్ కంట్రోల్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి మీకు ప్రోగ్రామేటిక్గా నేను చూపిస్తాను. సో ఎక్స్కోడ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఒక శాంపిల్ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. లైక్ డెమో సెగ్మెంటెడ్ కంట్రోల్ అనే నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇందులో మనం ఒకసారి వ్యూ కంట్రోల్ క్లాస్ని చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ వ్యూడెడ్ మెథడ్ అనేది యాడ్ అయిపోయింది. సో మనం ఒకసారి యూఐ సెగ్మెంటెడ్ కంట్రోల్ని సంబంధించి ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రాద్దాం. రైట్, సెగ్మెంటెడ్ కంట్రోల్ ఈజ్ ది వేరియబుల్ నేమ్. ఇక్కడ మీరు చూడండి యూఐ సెగ్మెంటెడ్ కంట్రోల్. ఇక్కడ చూస్తే మీకు ఒక వేరియబుల్ అయితే ఇది అడుగుతుంది. ఏంటి పాస్ చేయమంటుందంటే ఐటమ్స్ని పాస్ చేయమంటుంది. ఈ ఐటమ్స్ అనేది ఏంటి టైపు, ఎరే ఆఫ్ ఐటమ్స్. ఏంటి ఈ ఐటమ్స్ అంటే మనం ఇందాక సెగ్మెంటెడ్ కంట్రోల్లో మనం చూసాం కదా, కలర్స్ అనేవి ఎలా ఉన్నాయి, పర్పుల్, గ్రీన్, బ్లూ అని. టైటిల్స్ ఎలా ఉన్నాయో ఆ టైటిల్స్ అనేవి మనకి పాస్ చేయాలి. సో ఇది వచ్చేసి ఎరే కాబట్టి మనం ఎరేని అయితే తీసుకున్నాం. సో ఎరేలో మనం ఫస్ట్ వచ్చేసి పర్పుల్, గ్రీన్, బ్లూ. సో నేను ఐటమ్స్ అయితే పాస్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో సెగ్మెంటెడ్ కంట్రోల్కి ఫ్రేమ్ అనేది సెట్ చేయాలి. సో అది వచ్చేసి CG రెక్ట్. సో ఈ వర్డ్స్ అన్నీ కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఓకే, సో నేను 20 దగ్గర స్టార్ట్ చేశాను. ఎక్స్ హారిజంటల్గా, అలాగే వెర్టికల్గా Y వచ్చేసి 100 దగ్గర, విడ్త్ వచ్చేసి 350 ఇచ్చాను, అలాగే హైట్ వచ్చేసి 40 అని ఇస్తున్నాను. ఓకే, సో ఈ సెగ్మెంటెడ్ కంట్రోల్ క్రియేట్ చేశాను, దానికి ఫ్రేమ్ సెట్ చేశాను. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే దానికి మనం వ్యూకి అయితే అపెండ్ చేయాలి, వ్యూకి అయితే యాడ్ చేయాలి. సో వ్యూ అనేది పార్ట్ ఆఫ్ యూఐ కంట్రోలర్. సో యాడ్ సబ్ వ్యూ. సో ఇక్కడ నేను వ్యూకి అయితే యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు సెగ్మెంటెడ్ కంట్రోల్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఈ సెగ్మెంటెడ్ కంట్రోల్ అనేది మనకి ఇండెక్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. లైక్ పర్పుల్ అనేది 0 ఇండెక్స్, గ్రీన్ అనేది 1 ఇండెక్స్, బ్లూ అనేది 2nd ఇండెక్స్. సో మనకి ఏమవుతుంది, బై డిఫాల్ట్ స్టార్టింగ్ ఇదైతే సెలెక్ట్ అయి ఉండాలి కదా. ఓకే, దానికి సెలెక్టెడ్ సెగ్మెంట్ ఇండెక్స్ అనేది వాల్యూ అయితే పాస్ చేయాలి. సో అది 0. సో మనకి ఏమవుతుందంటే మనకి క్లియర్గా సెలెక్ట్ అయిన పార్ట్ అనేది హైలైట్ అవుతుంది అన్నమాట. సో ఇది మనకి సెగ్మెంటెడ్ కంట్రోల్. ఇప్పుడు ఏంటి, మనకి ఈచ్ టైటిల్ కానీ ఈచ్ ఎలిమెంట్ కానీ సెగ్మెంటెడ్ కంట్రోల్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ కానీ సెలెక్ట్ చేయాలంటే మనకి యాక్షన్ అనేది అవసరం. సో దానికి ఏం చేయాలంటే మనం యాక్షన్ పార్ట్ అనేది రాసుకోవాలి. అది యాడ్ టార్గెట్. సో దీనికి మనం 3 పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. సో టార్గెట్ వచ్చేసి సెల్ఫ్ అంటే ఈ కరెంట్ క్లాస్ అని, యాక్షన్ సెలెక్టర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, సెగ్మెంట్ చేంజ్డ్ అని ఇచ్చాను. అయితే మనకి ఇక్కడ
మనకి సెగ్మెంటెడ్ కంట్రోల్ యొక్క వేరియబుల్ మనకు అవసరం కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని పారామీటర్ ద్వారా పాస్ చేసుకోవాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇలా ఇచ్చుకున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఆ వేరియబుల్ని అయితే మనం పాస్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి టైప్ వచ్చేసి ఇది కూడా వాల్యూ చేంజ్డ్. లైక్ లాస్ట్ టైం స్విచ్కి చెప్పినప్పుడు కూడా వాల్యూ చేంజ్డ్ చెప్పాను, బటన్కి చెప్పినప్పుడు మాత్రం టచ్ అప్ ఇన్సైడ్ అని చెప్పాను. ఓకే, సో ఇది ఎందుకు షౌట్ చేస్తుందంటే మనల్ని ఇక్కడ ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకోమని చెప్తుంది. సో అదొకటి అయితే చేసేద్దాం. ఫంక్షన్ సెగ్మెంటెడ్ కంట్రోల్ సెండర్ UISegmentedControl. సో ఇది ఫంక్షన్ గురించి అయితే మనం కావాల్సినంత డిక్లేర్ చేసుకున్నాం. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది ఏంటన్నది. సో ఓకే, సిమ్యులేటర్లో రన్ అయింది. ఓకే, యాడ్ అయిపోయింది. పర్పుల్, గ్రీన్, బ్లూ 3 వచ్చేసాయి ఇక్కడ. అయితే ప్రస్తుతానికి అయితే నేను ఇంకా యాక్షన్స్ ఏమి రాయలేదు కాబట్టి ఇన్సైడ్ ఇప్పుడు రాసుకుందాం. ఓకే, సో ఇది మనకి ఇండెక్స్ రూపంలోనే వస్తుంది. లైక్ 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ అని. సో మనం ఒక స్విచ్ స్టేట్మెంట్ని అయితే తీసుకుని, ఓకే, సెండర్ డాట్ సెలెక్టెడ్ ఇండెక్స్లో మనకి కేస్ డాట్ 0 బ్రేక్. ఓకే, సో జీరో అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఈ 0 అనేది వస్తుంది. ఓకే, అలాగే కేస్ బ్రేక్. మనకి ఎన్ని ఉన్నాయి, 3 పాస్ చేసాం కదా. సో 2 ఆల్రెడీ ఇచ్చేసాం. సో నెక్స్ట్ది డిఫాల్ట్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. డిఫాల్ట్కి ఏం బ్రేక్ అవసరం లేదు, బట్ ఓకే. ఓకే, సో ఏం చేద్దాం ఇక్కడ, ఈ 0 వచ్చినప్పుడు ఏం చేద్దాం, మనకి పర్పుల్ కదా. సో వ్యూ డాట్ బ్యాక్గ్రౌండ్ వ్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేస్తున్నాను పర్పుల్ అని. అలాగే 1 వచ్చేసి గ్రీన్ కదా, గ్రీన్ ఇచ్చాను. నెక్స్ట్ అది 2 ఉంది కదా, సరే 2 వచ్చేసి మనకి బ్లూ. ఓకే, ఇది పర్పుల్. మనకి పర్పుల్ సెలెక్ట్ ఇండెక్స్ 0 సెలెక్ట్ అయింది పర్పుల్, కానీ కలర్ చేంజ్ అయిందంటే చేంజ్ అవ్వదు. ఎందుకంటే మనకి ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే మనం ఇక్కడ యాక్షన్ అనేది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడనప్పుడు నేను గ్రీన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయ్యింది. సో 1 అనే ఇండెక్స్ దగ్గర గ్రీన్ వచ్చింది. అది ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళాను అనుకోండి, చూడండి పర్పుల్ అని వచ్చింది. ఓకే, ఇది బ్లూ. ఇన్ కేస్ మనకి ఈ కలర్ కూడా ముందే రావాలనుకుంటే మనం ఏం చేయాలంటే, అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఇండెక్స్ సెలెక్టర్ ఇండెక్స్ 0 అని ఇచ్చామో మనకి బై డిఫాల్ట్గా ఈ కలర్ కూడా ఇచ్చేసుకోవాలి. డిఫాల్ట్ కలర్ అనేది పాస్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి స్టార్టింగ్లో వైట్ కలర్ అనేది మనం చూడడానికి ఉండదు. సో మనకి డైరెక్ట్గానే ఒక పర్పుల్ సెలెక్ట్ అయింది, పర్పుల్ కలర్ వస్తుంది. సో గ్రీన్ సెలెక్ట్ అయినప్పుడు గ్రీన్ వచ్చేసింది. ఓకే, బ్లూ అయినప్పుడు బ్లూ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. లేదు అనుకుంటే నేను ఇంకొక ఐటెంని కూడా పాస్ చేసుకుని, లైక్ రీసెట్ అని పెట్టి, సో డిఫాల్ట్ని తీసేసి, ఓకే, డిఫాల్ట్లో మనం ఏం చేద్దామంటే వైట్ కలర్ని పాస్ చేసుకుందాం.
సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి సో రీసెట్ వైట్ ఇచ్చాం. ఓకే, పర్పుల్, సారీ, ఓకే. సో ఇది 1, ఇది 2, ఇది 3. చూడండి, రీసెట్ అప్పుడు మనకి వైట్ ఉంది. ఓకే, పర్పుల్, గ్రీన్, బ్లూ. నేను మళ్ళీ రీసెట్ చేయాలనుకుంటే రీసెట్. ఓకే, ఇది సెగ్మెంటెడ్ కంట్రోల్ గురించి. అయితే ఇప్పుడు మనం ఈ బ్యూటిఫికేషన్ ఏమైనా చేయగలమా ఈ సెగ్మెంటెడ్ అనే దానికి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇన్ కేస్ మనకి సెగ్మెంటెడ్ కంట్రోల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? ఆరెంజ్ అని ఇద్దాం. ఆరెంజ్. అలాగే ఈ సెలెక్టెడ్ పార్ట్ కూడా వైట్ ఉంది, దాన్ని కూడా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది సెలెక్టెడ్ సెగ్మెంట్ ఇంట్ కలర్. ఆరెంజ్ నుంచి నేను ఆరెంజ్ అనేది బ్యాక్గ్రౌండ్ కలరు, దాని మీద నేను గ్రే కలర్ ఇస్తున్నాను. చూడండి, గ్రే కలర్లోకి మారిపోయింది. ఇంతకుముందు వైట్ ఉంది ఈ సెలెక్టెడ్ పార్ట్, ఇప్పుడు గ్రే కలర్లోకి వచ్చింది. ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ ఏంటిది? బ్లాక్ కలర్. ఈ టెక్స్ట్ కూడా నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే దీనికి డైరెక్ట్ ఫంక్షన్ అయితే లేదు, డైరెక్ట్ ప్రాపర్టీ అయితే లేదు. దీన్ని మనం వేరే విధంగా చేయాలి. ఏంటి ఆ ప్రాపర్టీ? అంటే దీనికి ఉన్న ప్రాపర్టీ ఏంటి? సెట్ టైటిల్ టెక్స్ట్ అట్రిబ్యూట్స్ అండి. సో ఇది ఈ అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్ అనేది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్లో ఒక 3 వర్డ్స్ ఉన్నాయి. మీరు ఓన్లీ ఫస్ట్ వర్డ్ కలర్ చేంజ్ చేయాలి, మిగతా 2 వర్డ్స్ సేమే ఉండాలి కలరు అన్నప్పుడు మీరు ఇలాంటి అట్రిబ్యూటెడ్ అనే ప్రాపర్టీని అయితే యూజ్ చేయాలి. దీనివల్ల చాలా, ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫస్ట్ వర్డ్ యొక్క ఫాంట్ సైజు మాత్రం బోల్డ్ రావాలి, మిగతావన్నీ ఇటాలిక్ ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ కూడా మీరు ఈ అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్ని అయితే బాగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నార్మల్గా అయితే డైరెక్ట్ టెక్స్ట్ అని ఉంటుంది, బట్ ఇది వచ్చేసి అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్. అలాగే ఇక్కడ చూడండి, ఆ నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది. NS అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్ డాట్ కీ. ఓకే, ఇది కామన్గా ఉంటుంది. కీ తర్వాత మనం ఏమైతే పాస్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టే మనకి ఫాంటా, కలరా, ఇలాంటివన్నీ ఆప్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. NS అనేది మనకి ఇంతకుముందు ఆబ్జెక్టివ్ సి లాంగ్వేజ్లో అయితే ప్రతి ఫౌండేషన్కి సంబంధించిన ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా క్లాసెస్ కానీ అవన్నీ కూడా NS తోటి స్టార్ట్ అయ్యాయి. లైక్ NS స్ట్రింగ్, ఓకే, NS అరై, NS డిక్షనరీ, ఇలా ఉండేటి. సో NS అనేది ఏం లేదు, నెక్స్ట్ స్టెప్ కంపెనీ. అది స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు ఆయన పెట్టింది. సో ఈ ఆబ్జెక్టివ్ సి అనేది కూడా ఆయన కంపెనీలోనే ఆయన ఫౌండ్ అవుట్ చేశారు. కాబట్టి NS అనేది ఆయన ప్రతి ఒక్క క్లాస్ నేమ్కి ముందు పెట్టుకోవడం జరిగింది. బట్ స్విఫ్ట్లో ఇప్పుడు అది తీశారు. డైరెక్ట్గా స్ట్రింగ్ అయితే స్ట్రింగే, అరే అయితే అరే, డిక్షనరీ అయితే డిక్షనరీ. సో దేర్ ఇస్ నో NS. ఓకే, సో మనం ఇది ఎలా పాస్ చేయాలి? ఇది ఏమడుగుతుంది? అరే ఆఫ్ అట్రిబ్యూట్స్ అడుగుతుంది. అట్రిబ్యూట్స్ అనేవి అరే. ఓకే, సో కీ డాట్, సో నేనేంటి టెక్స్ట్ కలర్ కదా, అది ఫోర్గ్రౌండ్ కలర్, దాన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అని వస్తుంది. అలాగే దీనికి ఇక్కడ UI కలర్ అని కూడా పాస్ చేయాలి. నేను కలర్ని వైట్ అని చేంజ్ చేస్తున్నాను. సో స్టేట్ నార్మల్. ఒకసారి చూడండి, రన్ చేసి చూద్దాం. చూడండి, ఇంతకుముందు బ్లాక్ ఉంది, ఇప్పుడు వైట్లో కన్వర్ట్ అయిపోయింది. చాలా ఫన్గా ఉంటుంది కోడ్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో కోడ్ అయితే ఇంత మించి అయితే ఎక్స్ట్రా ఏం లేదు. సేమ్ థింగ్ మనం స్టోరీ బోర్డ్ నుంచి కూడా చూడొచ్చు. ఓకే, నాకు తెలిసి మీరు అది మీరే చేయొచ్చు అనుకుంటా, నేను చెప్పనవసరం లేదేమో. ఓకే, అలాంటి జస్ట్ మెయిన్ స్టోరీ బోర్డ్ని ఓపెన్ చేసి
ఇక్కడ చూడండి, మీకు ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయగానే మీకు సెగ్మెంటెడ్ కంట్రోల్ ఇక్కడ ఉంది ఎలిమెంట్. సెగ్మెంటెడ్ ఎలిమెంట్ని తీసుకుని పెట్టుకోవడమే. ఓకే, మీరు అలాగే కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నాకు ఒకవేళ 4 కావాలి. చూడండి 4 వచ్చేసాయి. 4 అయితే వచ్చేసాయి. ఇప్పుడు కానీ థర్డ్ దానికి ఫోర్త్ దానికి అయితే టెక్స్ట్ అనేది విజిబిలిటీ లేదు. ఓకే, సో అప్పుడు ఇక్కడ చూడండి, సెగ్మెంట్ దగ్గర 0 అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు 2 సెలెక్ట్ చేసి THIR థర్డ్ అనేవ్వండి. అలాగే 4th సెలెక్ట్ చేసి 4. ఓకే, సో ఈ విధంగా ఇచ్చుకుంటే 4 వచ్చేస్తాయి. దీనికి సంబంధించి మీరు కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను జస్ట్ సియాన్ అనే కలర్ ఇచ్చాను. అన్ని ప్రాపర్టీస్ అయితే వచ్చాయి. కొన్ని అయితే మనం ప్రోగ్రామేటివ్ ద్వారానే అచీవ్ చేయాలి. ఓకే, ఇవి సెలెక్టెడ్ టింట్ కలర్. ఇన్ కేస్ నేను బ్లాక్ వద్దులండి, ఆరెంజ్ ఇచ్చి ఆరెంజ్ కన్వర్ట్ అయిపోయింది. టైటిల్కి సంబంధించి ఇక్కడ లేదు, అది మనం ప్రోగ్రామేటిక్గానే చేసుకోవాలి. సేమ్ మీరు ఐబీ అవుట్లెట్లో ఒక యూఐ సెగ్మెంటెడ్ కంట్రోల్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని మ్యాపింగ్ చేసుకోవాలి. అలాగే యాక్షన్ కూడా ఐబీ యాక్షన్ కూడా క్రియేట్ చేసుకుని మీరు వాల్యూ చేంజ్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఎంత సేమే. సో నాకు తెలిసి నేను మీకు యూఐ బటన్కి స్విచెస్కి ఎలా చెప్పాను, సో అది మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. ఓకే, ఈ కోడ్ అయితే కామన్. ఈ కోడ్ అయితే మీకు కామన్గానే ఉంటుంది. ఇందులో అయితే చేంజ్ రాదు. జస్ట్ ఇక్కడ ఏమొస్తుంది, @IB యాక్షన్ వస్తుంది. ఓకే, అండ్ ఇది కూడా మీకు అవసరం రాదు, ఎందుకంటే మీకు వేరియబుల్ అనేది మీరు ఆల్రెడీ క్లాస్కి సంబంధించి గ్లోబల్గానే క్రియేట్ చేస్తారు. ఎలాగంటే IB అవుట్లెట్, ఓకే, వేర్ ఫస్ట్ వీక్, వేర్ అండ్ దెన్ ఇదే సెగ్మెంటెడ్ కంట్రోల్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, సరిపోద్ది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు వ్యూ కంట్రోల్ మీద రైట్ క్లిక్ ఇస్తే మీకు అవుట్లెట్లో చూడండి, మీరు డిక్లేర్ చేసిన సెగ్మెంటెడ్ కంట్రోల్ రైట్. అలాగే యాక్షన్స్ వాల్యూ చేంజ్డ్ అంతే. మళ్ళీ మన కోడ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ వర్క్ అయిపోతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫస్ట్. చూసారా ఫ్రెండ్స్? సో ఇది సెగ్మెంటెడ్ కంట్రోల్ గురించి. ఇంత మించి అయితే పెద్దగా ఏమీ ఉండదు సెగ్మెంటెడ్ కంట్రోల్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.